నేటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏదో జైంట్ వీల్ లాగా ఏమండి, ఇదిగో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చినట్టు అలానే జరిగిపోతుందండి. న్యూ ఇయర్ ఫస్ట్ సెలబ్రేషన్, ఆ తర్వాత కొంతకాలానికి లెంట్ డేస్, వసంతకాలం వచ్చేసరికి లెంట్ అంటాం కదండి, వసంతకాలం వచ్చేసరికి మరలా ఇదిగో 40 రోజులు ప్రేయర్స్. చివరిలో ఒక క్రమంలో చివరిలో ఇదిగో మట్టలాదివారం, గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టరు. ఏమండి, ఇదిగో కొంతకాలం తర్వాత మరలా ఫాస్టింగ్ ప్రేయర్స్ అని స్టార్ట్ చేశారు, మంచిదే. ఇదిగో మరలా కొంతకాలం తర్వాత క్రిస్మస్ సీజన్, ఒక 4 రోజుల పాటు బిజీ షెడ్యూల్, గుడులకు రంగులు, ఒంటికి రంగులు, అండి కొత్త బట్టలు, పిండి వంటలు, సరదాలు, సెలవులు, హాలిడేస్. ఇక యూత్ వరకు అయితే ఎన్ని సరదాలునండి ఆ 4 రోజులు, అబ్బో చాలా సరదాలు. ఆ సరదాలు చివరికి చాలామంది చెడిపోవడానికి కూడా వాడుకుంటున్నారు ఆ 4 రోజులని. ఏమండి, ఇదిగో సరదాగా మొత్తానికి క్రిస్మస్ కూడా గడిచిపోతుంది. చివరిగా 31st నైటు మరలా ప్రేయర్ చేసుకునే వాళ్ళు కొంతమంది, ఏమంటే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కొంతమంది. అయిపోయింది సంవత్సరం. న్యూ ఇయర్ ఫస్ట్, ఏమండి ఇదిగో లెంట్ డేస్, తర్వాత మట్టలాదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, తర్వాత మరలా ఫాస్టింగ్ ప్రేయర్స్, తర్వాత మరలా క్రిస్మస్, 31st నైట్. అయిపోయింది అంతే. క్రైస్తవులు మనం అంతే. అసలు మారు మనసు పొందామా? రక్షణలోనికి వచ్చామా? పరలోకం కోసం ఎదురు చూస్తున్నామా? అసలు ప్రభు ఏం చెప్పాడు? మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా నడుచుకుంటున్నాం? ఏమండి, ఇవేమీ లేవండి. ఇక ఏదో మోస పద్ధతిలో ఈ రొటీన్గా ఇది జరిగిపోతుంది, సంవత్సరం జరిగిపోతుంది. ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఏమండి, ఇదిగో మనం ఎలా బతికినా సరే, విశ్వాసం అనేది అసలు తెలియకపోయినా సరే, మనకి ప్రభు ఎందుకు వచ్చారో మనకు తెలియకపోయినా సరే, మారు మనసు అనేది లేకపోయినా సరే, బాప్టిజం తీసుకోకపోయినా సరే, దేవుని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకపోయినా సరే, ఫ్లెక్స్ మీద పేరు ఉంటుంది, ప్రభువునందు మృతులు ధన్యులు. ఇంకొక మాట ఉంటుంది, పరలోక పిలుపు. వెళ్ళిపోయి ఇంకా పరలోకం అంతే మనం. ఇలా సాగిపోతుంది ప్రియమైన దేవుని వల్ల. చాలా దురదృష్టకరమైన విషయం కదండి. ఎందుకు వచ్చాడు ప్రభు అసలు? ఎందుకు? ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని బోధన ప్రారంభించాడు. వెంటనే మాట్లాడుతూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మొదలుపెట్టాడు బోధ. ఏంటండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని మొదలు పెడుతూ వెంటనే ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఏమంటున్నాడండి? ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఆత్మలుగా ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు ఇదిగో ఎంతకైనా తగ్గండి, తప్పలేదు. ఎంత దీనత్వమైనా మీరు ధరించండి, తప్పలేదు. పరలోకం ముఖ్యం, పరలోక రాజ్యం చేరుకోవటం ముఖ్యం, వారిదే పరలోకం అని ప్రభు చెబుతున్నాడు కదా. చివరికి ఆయన చనిపోతూ భూమి మీద, తండ్రి నా ఆత్మను చేర్చుకొను, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని ప్రార్థించి ప్రాణం విడిచాడు. ఏంటి ఆత్మ, ఏంటి పరిస్థితి అని ఆలోచించాల్సింది పోయి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏదో అలా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ మేము క్రైస్తవులమే కదా అనుకునే ఏమండి ఒక నిర్లక్ష్యంలో బతికేస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా ఆలోచించి నిజంగా దేవుని కొరకు బ్రతకాలన్న తీర్మానం చేసుకున్నాను నేను. ఈ సృష్టిని కలిగించిన దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నాను నేను దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్న నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డానికి సాదృశ్యంగా బాప్టిజం తీసుకున్నానా? బాప్టిజం తీసుకుని నూతన జన్మను పొందుకున్న నేను, నూతన బ్రతుకును ప్రారంభించిన నేను మరణదినం వరకు నమ్మకంగా కొనసాగుతున్నానా? మరణదినం వరకు నమ్మకంగా బతకగలుగుతున్నానా? ఒకవేళ ప్రభు ఏదో ఒక రోజు ఇదిగో భూమి మీదకి వస్తే, నేడో రేపు ఆయన రానయ్యున్నాడు, ఒకవేళ వస్తే ఎత్తబడే గుంపులో ఉన్నానా? ఒకవేళ ఆయన రాకముందే నేను చనిపోవాల్సి వస్తే నేను పరమునకు చేర్చుకొనబడతానా అనే ఆలోచన లేని పరిస్థితులు ఒకవేళ ఎవరైనా ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటికైనా ఆలోచిద్దాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైనా
పర్వాలేదండి, దేవుని కృపను బట్టి నేను మారు మనసు పొందాను, పలానా టైంలో నేను బాప్టిజం తీసుకున్నాను, ఇదిగో పలానా టైంలో దేవుని అర్థం చేసుకోగలిగానయ్యా అని ఎవరైనా ఉంటే, ఒకవేళ ఇంత జరిగిన ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో, ఈ మాటలు వింటున్నప్పుడైనా మరొకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక మరొకరు కంప్లీట్గా ఇదిగో మారు మనసు పొంది చక్కగా దేవుని కొరకు బతుకుతున్నాను, బాప్టిజం తీసుకున్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను, రక్షణ పొందిన నేను, ఇంత గొప్ప రక్షణను అర్థం చేసుకున్న నేను దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ ఆయన రక్షణానందంతో నేను బతుకుతున్నానయ్యా అనే సంతోషంలో ఎవరైనా ఉంటే చాలా గొప్ప విషయం అండి. సంతోషం, మాకు కూడా సంతోషం. అయితే వారికి కూడా ఒక ప్రశ్న, మరి మన చుట్టూ మన కుటుంబాలలో, ఇంకా మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, ఇంకా ఇదిగో లోకం కోసమే బ్రతుకుతూ మోసపోతూ ఇదే శాశ్వతం అనుకున్నట్టుగా బ్రతుకుతూ మోసపోతున్నవారు ఇంకా లేరా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా. వాళ్ళ గురించి ఏం చేస్తున్నాం? వాళ్ళ మారు మనసు కోసం ఏం చేస్తున్నాం? వారిని రక్షణలో నడిపించడానికి మనం ఏం చేస్తున్నాం ప్రియమైన దేవుని వారులారా? ఆలోచిస్తున్నారా? ఎవరైతే ఇదిగో ఆయన నాకడ్డపై చేయి వేశారో వారికి చెప్పాడు ప్రభువు, ఎవరైతే రక్షణలోకి వచ్చారో వారికి చెప్పాడు ప్రభువు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని వారులారా, రక్షణ అనేది మనిషికి అర్థం కాకపోతే భూమి మీద ఎన్ని సాధించినా, ఎంతగా బ్రతికినా, ఎన్ని గొప్ప గొప్ప కట్టడాలు కట్టుకున్నా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ప్రభు చెప్పినట్టుగా ఆ ధనవంతుని వలె వెర్రివారిగానే మిగిలిపోవలసి వస్తుంది. ఇది నిజం ప్రియమైన దేవుని వారులారా. మోసం చేయడానికి చెప్పే మాటలు కాదు, దోచుకోవడానికి, ప్రజలను మోసం చేసి ఏమైనా శరీర సంబంధమైనవి ఏవో దోచుకోవడానికి, ఇదిగో ఆస్తులు సమకూర్చుకోవడానికి ఎవడు ప్రభు ఈ లోకానికి రాలేదండి. మనిషిని ఆలోచింపచే జాగ్రత్త పరచడానికి వచ్చాడు. కేవలం బోధ మాత్రమే ఆయన చేయలేదు, పరలోకానికి ఇదిగో ఆయనే మార్గంగా మారిపోయాడని బలైపోయాడు మన కొరకు. వాస్తవాలు చెప్పినప్పుడు జీర్ణించుకోలేని ఆనాటి మతాధికారులు పగబట్టి చంపేశారు ఆయన్నే. ఆయన వెనక తగ్గలేదు, ప్రాణం పెట్టి మనల్ని కాపాడుకోవడానికి, రక్షణ భాగ్యాన్ని ప్రపంచ ప్రజలకు అందించడానికి ప్రభు త్యాగం అయిపోయాడు. ఇప్పటికీ ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోకుండా పాతాళమనే భయంకరమైన లోకం నుంచి మనిషిని తప్పించడానికి ప్రభు పడిన ప్రయాసాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోక మోసపోతున్నారు ప్రియమైన దేవుని వారులారా. ఈ మాటలు వింటున్నప్పుడు మన హృదయాలు కదిలించబడాలి, మనం ఆలోచించాలి. మన ప్రయాణం ఎటు సాగుతుందో మనకు ఆలోచించాలి. ఆయుష్ ఉండగానే మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వారులారా. మనకు తెలుసు కదా, 2 మార్గాలు అనే పాట చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటాం మనం. ఒకటి పరలోకానికి తీసుకెళ్ళేది, ఒకటి పాతాళానికి తీసుకెళ్ళేది. ఏ మార్గంలో మనం ఉన్నాం? ఇది ఒక వ్యక్తి వచ్చి అయ్యా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ప్రభువుని అడిగినప్పుడు ఏమన్నాడండి ప్రభు? అవును, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొద్దిమందే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడే, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. ఇదిగో నాశనానికి వెళ్ళిపోయే మార్గం విశాలంగా ఉంటుంది, అనేకుల నాశనానికి వెళ్ళిపోయే విశాల మార్గంలో వెళ్ళిపోతారు అని ప్రభువు చెప్పాడు కదా. మనం కూడా అనేకులు నాశనానికి వెళ్ళిపోతున్న విశాల మార్గంలోనే మనం ఉన్నామా? ఇరుకు మార్గమైన, కష్టమైన, ఇబ్బంది అయినా భక్తిని కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి శ్రమ ఎదురవుతున్నా, కష్టం ఎదురవుతున్నా, సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నా, ఇదిగో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ ఇరుకు మార్గం గుండానే వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని వారులారా. దేవుడు ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ